నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవుడు ఒక్కడే, రెండు భావాలకు తావులేదు. విశ్వాత్మ చైతన్యం ఒక్కటే అనే భావానికి సూచిక స్వామి అయ్యప్ప. సృష్టిని మనకు దర్శింపచేసేది వెలుగు. ఆ వెలుగు కాంతి నుంచి ఉద్భవిస్తుంది. ఆ దీపకాంతి రూపంలో పరంజ్యోతిగా ప్రకాశించే దైవం అయ్యప్ప. శివకేశవ రూపాల సమ్మేళన రూపిణిగా మణికంఠుడు అవతరించాడు. అహం బ్రహ్మాస్మి, నీవే భగవంతుడు అనే దివ్య ఆధ్యాత్మిక ప్రాభవానికి సూచిక అయ్యప్ప స్వామి రూపం. అలాంటి అద్భుత రూప యశస్సును ఆరాధించుకునే పవిత్ర సన్నిధి అయ్యప్ప ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా సదుం గ్రామంలో నెలకొన్న అయ్యప్ప క్షేత్రం సుప్రసిద్ధమైంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వభూతదయ, ఇంద్రియ నిగ్రహం, సాధు జీవనం అనే 3 పుష్పాలతో భక్తులు ఆరాధించే దైవం స్వామి అయ్యప్ప. దుష్ట శిక్షణ, సజ్జన సంరక్షణ అనే అంశాలు శివకేశవుల అవతార మూర్తిమత్వ లక్షణాలు. ఆ అంశాల సమ్మేళనంతో ఏకీకృత సమన్వయ రూపంగా స్వామి అయ్యప్ప అవతరించాడు. సదుం గ్రామంలోని అయ్యప్ప ఆలయం కేరళలోని శబరిగిరి శిఖరాన ఉన్న స్వామి సన్నిధిని పోలి ఉంటుంది. ఆలయ నిర్మాణ శైలి, కట్టడాల విన్యాసం, ఆలయాల అమరిక అన్నీ శబరిమలనే పోలి ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో విలసిల్లుతున్న ఈ ఆలయం కన్నుల పండుగగా అలరారుతోంది. దైవ ఉపాసన రీతులలో ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. ఒక్కో రీతి వివిధ ప్రక్రియల సమాహారం. అయ్యప్ప ఆరాధన ఈ నేపథ్యంలో విశేష ఆధ్యాత్మిక ప్రక్రియ. కార్తీక, మార్గశిర మాసాలలో నియమబద్ధ జీవనం గడపటానికి ఈ దీక్షా రీతిలో పదునెట్టాంపడికి విశేష ప్రాముఖ్యం ఉంది. 18 మెట్ల పూజ ద్వారా స్వామి నివసించే అద్భుత మందిర సోపానాల్ని దాటి స్వామి నెలవును చేరి తద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుతామని భక్తుల విశ్వాసం. అయ్యప్ప ఆలయం ముంగిట 18 మెట్లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ ఆలయంలో కూడా 18 మెట్ల అమరిక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. 18 మెట్లు భక్తుడు అధిరోహించడం అంటే ఆ భక్తుడు దివ్య జ్ఞానాన్ని ఆర్జించడం. 18 పూర్ణ సంఖ్య కాబట్టి అందుకు ప్రతీకగా స్వామి ముంగిట 18 మెట్లు ఉంటాయి. ఈ మెట్లను పదునెట్టాంపడిగా వ్యవహరిస్తారు. ఈ మెట్లకు నిర్వహించే పూజను పడి పూజగా పేర్కొంటారు. పరిపూర్ణమైన జ్ఞాన సాధనకు 18 అంశాలు మార్గదర్శకంగా ఉంటాయని పెద్దల మాట. తన పూర్ణ అనుగ్రహాన్ని పొందాలంటే భక్తులు అరిషడ్ వర్గాలతో పాటు మొత్తం 18 రకాల అవరోధాల్ని అధిగమించాలని స్వామి అయ్యప్ప పేర్కొన్నాడు. ఆ 18 అవరోధాలే ఈ 18 సోపానాలు. దీక్షా భక్తులు ఈ సోపానాల మీదుగా స్వామి ఆలయానికి చేరుకుంటారు. యోగా, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక అంశాల మేలు కలియక అయ్యప్ప ఆరాధన. నియమాల సమాహారంగా సాగే అయ్యప్ప ఆరాధన ఓ సామూహిక భక్తి చైతన్యం. మండల దీక్ష నేపథ్యంగా సాగే స్వామి ఆరాధనలో ఎన్నో అంతర్యాలు ఉన్నాయి. అవతారమూర్తి, కారణజన్ముడైన అయ్యప్ప స్వామిని ఇంటింటి దైవంగా తెలుగువారందరూ పూజించుకుంటున్నారు. ఆ పరంపరలోనిదే చిత్తూరు జిల్లా సదుం సమీపంలో ఎర్రవారిపల్లిలో నెలకొన్న అయ్యప్ప స్వామి ఆలయం. గర్భాలయంలో స్వామి దివ్య తేజోరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలో శివకేశవుల రూప లావణ్య శోభితంగా, చిద్విలాస భరితంగా అయ్యప్ప స్వామి అద్భుత యశస్సుతో తేజరిల్లుతున్నాడు. శిలామూర్తిగా ప్రసన్నత నిండిన ముఖారవిందంతో, మందస్మిత వదనంతో స్వామి గోచరమవుతాడు. శివుని ఆత్మ, విష్ణువు అంశ, శక్తిమాత తేజస్సులతో స్వామి ప్రకటితమవుతాడు. చిన్ముద్రాలంకృతుడై మోహిని రూపానికి గుర్తుగా స్వామి తమ వామహస్తాన్ని వయ్యారపు వంపును ప్రదర్శిస్తాడు. రాతి విగ్రహంతో పాటుగా పంచలోహ సమన్విత మూర్తి కూడా గర్భాలయంలో నెలకొని ఉంటుంది.
భస్మలేపనం, శ్రీగంధ తిరునామం, రుద్రాక్ష మాలధారణ, తులసి మాలికల అలంకారాలతో హరిహరుల సమ్మేళన రూపధారిగా స్వామి తేజరిల్లుతాడు. పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమేలి వాస, నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. విష్ణుమాయ అనంత చిద్విరూపం, అది ఊహాతీతం. మహిష సంహారం కోసం అవతరించిన స్వామి శబరిగిరి ధామంపై పంచభూతనాథునిగా ధర్మశాస్త్రగా అలరారుతున్నాడు. అలాంటి దివ్యావతారమూర్తి అయిన అయ్యప్ప స్వామిని భక్తులు శరణుఘోష నేపథ్యంగా ఆరాధన చేస్తారు. స్వామియే శరణమయ్యప్ప అనే పావన మంత్రం ఈ ఆలయంలో ప్రతిధ్వనిస్తుంది. పంచభూతనాథుడు పంబానదీ తీరవాసుడై స్వామి అయ్యప్ప శరణఘోషతో ఆలయలోగిలి ప్రతిధ్వనిస్తుంది. జన్మ కారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం. భక్తులకు, సాధకులకు, సిద్ధులకు కార్యసిద్ధిని, జయాన్ని, సకల క్షేమాన్ని అనుగ్రహించే స్వామి అయ్యప్ప దర్శనం భక్తులకు సమస్త శ్రేయోకారకం. సదుంలోని అయ్యప్ప దివ్య సన్నిధిలో పలు ఉపాలయాలున్నాయి. కళానురంజకంగా కేరళలోని అయ్యప్ప ఆలయ లోకిలి రీతిలో ఈ ఉపాలయాలన్నీ భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఉపాలయాలన్నీ శబరిమలపై వేయించేసిన ఉపాలయ నిర్మాణ కొలతన్ని అనుసరించే ఉండటం ఇక్కడ ప్రత్యేకత. సదుంలోని అయ్యప్ప ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. ఎన్నో ఉపాలయాల సమన్వితంగా ఈ లోగిలి పునీతమవుతోంది. ప్రధానంగా నాగరాజస్వామి వారి సన్నిధిని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. స్వామి అగ్రజుడైన మహాగణపతి సన్నిధి ప్రత్యేకంగా భాసిల్లుతుంది. వరసిద్ధి వినాయకుడైన స్వామి సాక్షి గణపతిగా వర్ధిల్లుతున్నాడు. ఈ నెలవుకు సమీపంలోనే మణికంఠుని మరో సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తాడు. సుబ్రహ్మణ్యుడు సర్వశాస్త్ర పారంగతుడు. శాస్త్ర విశేషాల్ని, సకల విద్యల్ని మణికంఠుడు సుబ్రహ్మణ్యుని నుంచే అనుగ్రహంగా అందుకొన్నాడంటారు. క్షేత్ర పాలకుడైన భక్తాంజనేయ స్వామి సన్నిధి అవశ్య దర్శనీయం. రామభక్తి పారమ్యతలో సలీలమవుతోన్న రీతిలో భక్తాంజనేయ స్వామి మూర్తి ప్రకటితమవుతుంది. అయ్యప్ప ఆరాధన చేసిన వారికి గ్రహదోషాలనేవే ఉండవంటారు. అయ్యప్ప దీక్ష స్వీకరణలో శనిగ్రహ దోషాలన్నీ తొలగుతాయి. ఇంకా సకల గ్రహ దోషాల్ని రూపుమాపుకోవడానికి నవగ్రహ సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. కార్తీకములో ఆరంభమయ్యే అయ్యప్ప ఆరాధన సంక్రాంతి వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. దాదాపు 3 మాసాలు ప్రతినిత్యం పండుగ శోభను సంతరించుకుంటుంది. అయ్యప్ప దీక్షను స్వీకరించిన భక్తులతో ఈ లోకిలి ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. దివి నుంచి భువికి దిగివచ్చిన దివ్య జ్యోతిగా పరంజ్యోతి రూపుడైన అయ్యప్ప కొలువైన ఈ భవ్యస్థలి కార్తీక, మార్గశిర పుష్యమాసాల్లో భక్తులతో ఎంతో సందడిగా ఉంటుంది. దీక్షా స్వీకరణ చేసే భక్తులతో, ఇరుముడి ధారణ చేసే భక్తులతో ఈ లోగిలి ప్రత్యేకతను సంతరించుకుంది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణు మంత్రం శరణాగతి తత్వానికి ప్రతీక. స్వామి భక్తులకు ఈ మంత్రం నిత్య స్మరణీయం. హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అంటూ భక్తులు పరిపరి విధాలుగా స్వామిని శరణు వేడుతారు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, రక్ష రక్ష మహాబాహో, రక్ష రక్ష ధర్మశాస్త్ర అంటూ భక్తులు స్వామిని సర్వాత్మనా భావంతో ఆరాధిస్తారు. పూర్ణ జ్ఞానానందమూర్తి, నిర్మల స్వప్రకాశితుడైన అయ్యప్ప స్వామి బ్రహ్మానంద సంధాయకుడు. అరుణోదయ సంకాసం, నీలకుండల ధారణం, నీలాంబరధరం, వందేహం బ్రహ్మనందనం వంటి స్తుతులతో పరబ్రహ్మ సచ్చిదానంద రూపుడైన అయ్యప్ప స్వామిని భక్తులు ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఈ లోగిలి భక్తులతో ఆధ్యాత్మిక దివ్యప్రభలతో శోభిల్లుతుంది. పావన జలాభిషేకం స్వామికే, అమృతాభిషేకం స్వామికే, స్నేహాభిషేకం స్వామికే, గంగాభిషేకం స్వామికే అంటూ భక్తులు సర్వసమర్పణా ప్రతీకగా
అభిషేక వేడుకను నిర్వహించుకుంటారు. సర్వ మనోకామ్యాల్ని, సకల మనోభీష్టాల్ని నెరవేర్చే ఆధ్యాత్మిక ప్రక్రియ అయ్యప్ప ఆరాధన. నిశ్చల తత్వం, నిర్మోహత్వం, సర్వభూత సమానత్వం వంటి అంశాలు స్వామికి అత్యంత ప్రియమైనవి. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష, శార్దూల వాకనుడు మణికంఠమోకనుడు కరుణించి కావగ. తన దీక్షను స్వీకరించే భక్తులకు ఈ అంశాలు తప్పనిసరి అని స్వామి ప్రకటించాడు. ఓంకార రూపాన శబరిమల శిఖరాన కొలువున్న అయ్యప్ప దీక్ష. భూత భేతాళ సంసేవ్యం, కాంచనాద్రి నిభాననం, మణికంఠ మిథిఖ్యాత, వందేహం శక్తినందనం వంటి స్తుతులతో స్వామిని ప్రార్థించి హరిహర సుతిని అనుగ్రహాన్ని అందుకుంటారు. ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. సదంలోని అయ్యప్ప సన్నిధానం దర్శనం భక్తులందరికీ మనోభీష్టకారకం. అయ్యప్ప దీక్ష ఆరాధన భక్తుల్ని సకల శ్రేయస్సుల వైపు పయనింపజేస్తుంది. యోగా, ఆరోగ్య, ఆధ్యాత్మిక, విజ్ఞాన శాస్త్ర కలబోతగా ఎన్నో అంశాలు ఈ ఆరాధనలో అంతర్లీనంగా ప్రస్ఫుటమవుతాయి. కుండలిని శక్తి అయ్యప్ప దీక్ష స్వీకరణ వల్ల ఉద్దీపనమవుతుంది. ఉపాసనా సంవిధానంలో శారీరక, ఆంతరంగిక కల్మషాల్ని దూరం చేసే స్వామి ఆరాధన సమస్త శుభదాయకం.